నాన్నంటే బంధం మాత్రమే కాదు, నాన్నంటే బలం, నాన్నంటే భయం మాత్రమే కాదు, నాన్నంటే బాధ్యత, నాన్నంటే సంతోషం మాత్రమే కాదు, నాన్నంటే సర్వస్వం. హ్యాపీ ఫాదర్స్ డే. వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నా పేరు జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని, రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుంది. ప్రధానమంత్రి మోదీ. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా యావత్ జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఉల్లాసంతో మానసిక ఉల్లాసం పొందుతాము. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. ఆకాశంలో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడికి జాబిల్లి అడ్డు రావడంతో గగనతలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేసింది. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నాన్న. అనుక్షణం వెన్నంటే ఉండే మార్గదర్శకుడు నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా జీటీపీఎల్ కేసీ స్పెషల్ స్టోరీ. గ్రామ పంచాయతీలలో పనిచేసే వర్కర్లు ఎవరు ఆఫీసులో ఉండరాదు, ఫీల్డ్లోనే ఉండాలి. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 15,413 పాజిటివ్ కేసులు నమోదు. యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని, రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని చెప్పారు. యోగా మన జీవక్రియను శక్తివంతంగా చేస్తుందని, అందులోని ఆసనాలు మన శరీరాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ప్రపంచం యావత్తు యోగాను గుర్తించిందని చెప్పారు. కరోనా వైరస్ మన శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, శ్వాస వ్యవస్థను బలోపేతం చేసేందుకు యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని చెప్పారు. అందులో ప్రాణాయామం ఒకటని, అది ఒక రకంగా శ్వాస వ్యాయామం లాంటిదని పేర్కొన్నారు. మన శ్వాస వ్యవస్థ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ప్రాణాయామం ఎంతో మద్దతు ఇస్తుందని, ప్రాణాయామాన్ని రోజు వారి జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా శాంతి, సహనశక్తి, మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతున్నాయని చెప్పారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందని వెల్లడించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని, అందువల్ల ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. वही तो योग है जो दूरियों को खत्म करे, वही तो योग है। कोरोना के इस संकट के दौरान दुनिया भर के लोगों का माय लाइफ माय योगा वीडियो ब्लॉगिंग कंपटीशन में हिस्सा लेना इस बात को दिखाता है कि योग के प्रति उत्साह कितना बढ़ रहा है, कितना व्यापक है। अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विथ फैमिली। आज हम सब सामूहिक कार्यक्रमों से दूर रहकर घर में ही अपने परिवार के साथ मिलकर योग कर रहे हैं। बच्चे हो, बड़े हो, युवा हो, परिवार के बुजुर्ग हो, सभी जब एक साथ योग के माध्यम से जुड़ते हैं तो पूरे घर में एक ऊर्जा का संचार होता है। ये भावात्मक योग का भी दिन है। हमारी फैमिली बॉन्डिंग को भी बढ़ाने का दिन है। कोरोना पैंडेमिक के कारण आज दुनिया योग की जरूरत को पहले से भी अधिक गंभीरता से महसूस कर रही है। अगर हमारी इम्यूनिटी
स्ट्रांग हो तो हमें इस बीमारी को हराने में बहुत मदद मिलती है, जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं। తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆయన యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఆచార్య జయశంకర్ అని తెలిపారు. ఆయన కలల సాకారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నారని తెలిపారు. బీడు భూముల్లోకి నీళ్లు పారినప్పుడే తెలంగాణ రైతుల గోస తొలగిపోతుందన్న జయశంకర్ ఆశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేసి చూపించి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపారని మంత్రి పేర్కొన్నారు. జీవితకాల ఉద్యమకారుడైన ఆచార్య జయశంకర్ తన చివరి శ్వాస వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడారని అన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాలకు ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మంత్రి వారి పోరాట పటిమను స్మరించుకున్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసం పొందుతామని ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, మానసికంగా ఉల్లాసం పొందుతామని ప్రతి ఒక్కరూ ఉదయం యోగాసనాలు వేయడం అలవర్చుకోవాలని తెలిపారు. ఆకాశంలో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడికి జాబిల్లి అడ్డు రావడంతో గగనతలంలో వలయాకార సుందరదృశ్యం కనువిందు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9:15 సూర్యగ్రహణం మొదలైంది. మన దేశంలో మాత్రం ఉదయం 10:14 గ్రహణం ప్రారంభమైంది. ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 3:04 వరకు కొనసాగిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మధ్యాహ్నం 12:10 పూర్తి స్థాయి సూర్యగ్రహణం కనిపించింది. మన దేశంలో ముందుగా గుజరాత్లోని ద్వారకా ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపించింది. తెలంగాణలో ఉదయం 10:10 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు 51%, ఆంధ్రప్రదేశ్లో ఉదయం 10:21 నుండి మధ్యాహ్నం 1:49 వరకు 46% సూర్యగ్రహణం కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం కారణంగా భూమి మీద పడే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. కాగా సూర్యగ్రహణం కారణంగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటినీ మూసివేశారు. గ్రహణం విడపు అనంతరం మహాసంప్రోక్షణం చేసి ఆలయాలను తిరిగి తెరిచారు. ఈ ఏడాది డిసెంబర్లో మరోసారి సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ 2022లో సూర్యగ్రహణం ఏర్పడుతుందన్నారు. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నాన్న. అనుక్షణం వెన్నంటే ఉండే మార్గదర్శకుడు, ఎటువంటి సమస్యలు రాకుండా కంటికి రిప్పలా కాపాడేవాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక రిపోర్టు. బాల్యంలో గొప్పవాడు నేస్తంలా కనిపించే నాన్న యుక్త వయసులో సరదాలకు అడ్డు చెప్పినప్పుడు శత్రువుగా అనిపిస్తాడు. పెరిగి పెద్దయ్యే కొద్దీ తండ్రి పట్ల ఉన్న అభిప్రాయం మారుతూ వస్తుంది. జీవితంలో స్థిరపడుతూ కుటుంబ బాధ్యతలు భుజాన పడ్డాక కుటుంబరావుగా పిలుచుకునే కన్న తండ్రిలోనే ప్రేమానుబంధాలు కదిలిస్తాయి. చాలని జీతంతో ఇంటిని చక్కదిద్దేందుకు తానెంతటి ఒత్తిడి అనుభవించారనేది గుర్తుకొస్తే ఒళ్ళు జల్దరిస్తుంది. తెలియకుండానే కళ్ళు చెమరుస్తాయి. తండ్రి అడుగుజాడలు పిల్లలకు దిశానిర్దేశం చేస్తాయి. వేలు పట్టి నడిపిస్తూ తప్పటడుగులు సరిదిద్దే నాన్నకు ప్రత్యేకమైన సందర్భం ఉంది. పోటీ ప్రపంచంలో కొట్టుకుపోతున్న వేళ కాస్త మాగి కన్నవారిని గుర్తుకు చేసుకోవాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం పితృదినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. నాన్న అంటే ఓ వెన్నుముక వెనుక ఉండబట్టే కదా మనం దన్నుగా నిలబడగలుగుతున్నాం అని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ళవరని ఓ సందర్భంలో చెప్పినట్లు, నాన్న అంటే ఓ భరోసా, నాన్న అంటే కొండంత అండ. తను తిన్నా తినకున్నా పిల్లల కోసం దాస్తాడు. పిల్లలు అడిగినవి కాదనకుండా, వారి మనస్సును నొప్పించకుండా తన కోసం ఏమి మిగుల్చుకొని ఓ త్యాగశీలి నాన్న. చెంటి పిల్లవానిగా ఉన్నప్పటి నుంచి నిన్ను తన గుండెలపై మోస్తూ భారం అంటే ఎరుగని ఓ నీగూడా జీవి నాన్న. నాన్న అంటే ఓ రక్షణ. అందుకే తను తడుస్తున్న తన కుటుంబం కోసం గొడుగై ఆ వర్షాన్ని అడ్డుకుంటాడు. అమ్మలాగా నిన్ను నిరంతరం ప్రేమిస్తున్నానంటూ చెప్పలేకపోవచ్చు. నీ రక్షకుడై నిరంతరం నిన్ను ఓ కంట కనిపెడుతున్న ఓ నీడ నాన్న. గతి తప్పుతున్న జీవితానికి నాన్న ఓ చుక్క అని. నాన్న ప్రేమకు లోతెక్కువ, అందుకే అంత తొందరగా అర్థం కాడు. నువ్వు నాన్నవైతేనే నీకు తెలుస్తుంది అంటాడు కొన్నిసార్లు. బిడ్డలకు కష్టాలు రాకుండా ముందు జాగ్రత్తతో ఒక బాటను రూపొందించి ముందుకు సాగేలా నిరంతరం శ్రమించే నాయకుడు తండ్రి.
తండ్రులందరికీ GTPL K6 తరపున ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రులు ప్రేమించి గౌరవించాలని కోరుకుంటున్నాం. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. గ్రామ పంచాయతీలలో పనిచేసే వర్కర్లు ఎవరు ఆఫీసులో ఉండరాదని, ఫీల్డ్లోనే ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సోమవారం నుంచి జిల్లాలోని గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందుకు అవసరమైన తట్టలు, పారలు, చీపుర్లు, తోపుడు బండ్లు, గ్లౌజులు, గమ్ షూస్ వంటి మెటీరియల్ను రెడీ చేసుకోవాలని, ఈ మెటీరియల్ రేట్లను మున్సిపల్ అధికారులతో సంప్రదించి ఫైనల్ చేయాల్సిందిగా అదనపు కలెక్టర్లను ఆదేశించారు. వీటితో పాటు ప్రతి గ్రామానికి శానిటైజర్ ప్లాన్ తయారు చేసుకోవాలని, వచ్చే శనివారం లోపు సర్వం సిద్ధం చేసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన ప్రారంభించాలని, హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్లో ప్రతి 400 మొక్కలకు, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్లో ప్రతి 1000 మొక్కలకు వాచ్ అండ్ వార్డ్ క్రింద NREGS క్రింద ఒక మనిషిని నియమించుకోవచ్చని, ప్రతి గ్రామంలో 2000 మొక్కలకు పైబడి రోడ్ల పక్కన నాటినట్లయితే 5గురిని గ్రామ వనసేవకులుగా నియమించుకొని వారిని కూడా కొంతవరకు అదనపు మొత్తం చెల్లించి ఉపయోగించుకోవచ్చని అన్నారు. గ్రామ పంచాయతీ మీటింగులకు వర్కర్లను వాడవద్దని, ఇకపై VRAలను ఉపయోగించుకోవాలన్నారు. పంచాయతీ సిబ్బందికి గ్రామ వన సేవకులకు ఏప్రాన్లు తయారు చేయించి అందించాలని, వైకుంఠ ధామాలు డమ్ యార్డుల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విలేజ్ పార్క్ అందంగా తయారు చేయాలన్నారు. బుధవారం లోపు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 15,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,10,461కి చేరింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఒక్క రోజులోనే 306 మంది మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 13,254 పెరిగింది. మొత్తం నమోదైన కేసుల్లో 1,69,451 కేసులు యాక్టివ్గా ఉండగా 2,27,756 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో దేశంలో గడిచిన 8 రోజుల్లో 1,00,000 కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,28,205 పాజిటివ్ కేసులు ఉండగా 5,984 మంది బాధితులు మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 56,845కు చేరింది. రాష్ట్రంలో 704 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 56,746 పాజిటివ్ కేసులు నమోదవగా 2,112 మంది మృతి చెందారు. గుజరాత్లో 26,680 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో 1,638 మంది మరణించారు. అత్యధిక కేసుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో 16,594 కేసులు నమోదవ్వగా 507 మంది మరణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రాలన్నీ ఆదర్శ్ నగర్లో గల చైతన్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు పంచారెడ్డి లక్ష్మణ్, సుధాకర్ రావు మాట్లాడుతూ భారతదేశ గొప్పతనాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసి మన దేశ ఔన్నత్యాన్ని చాటిన ఘనత యోగదే అని,
ప్రాచీన కాలంలో మన వారు ఆచరించిన విధానాలలో యోగ విధానం ఉండేదని, పెరిగిన సాంకేతిక వల్ల మనుష్యులలో మార్పు వచ్చిందని అన్నారు. మనిషికి ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే కేవలం యోగాతోనే అది సాధ్యమని, ఎవరికి వారు దినచర్యలో యోగాను ఒక భాగం చేసుకోవాలని సూచించారు. భారతదేశ ప్రాచీన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని అన్నారు. రోజుకు కనీసం గంట పాటు యోగ సాధన చేసి ఆసనాలు చేస్తే మానసిక ఒత్తిడితో పాటు అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని వివరించారు. చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పారు. దేశ విదేశాలకు దీని విశేషత ఐక్యరాజ్య సమితిలో 21 జూన్ 2015లో యోగా దినోత్సవంగా దీన్ని గుర్తింపు తీసుకొచ్చారు. ఇది భారతీయులకు దక్కిన అతి ఉన్నతమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇదే సందర్భంలో నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను. అందరూ యోగా చేయండి. ఈ కార్యక్రమంలో అంజయ్య, నరసింహులు, పండరి సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయ పనులు మొదలైనందున వ్యవసాయ శాఖ అధికారులు తమకు కేటాయించిన టార్గెట్లను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలని, వీలైతే ముందుగానే పూర్తి చేసేలా ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులతో రైతు బంధు, పంట రుణాల మాఫీ, మిడతల దండు దాడి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ అధికారులు మరింత అప్రమత్తతో తమకు కేటాయించిన విధులను, మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తి చేయాలని, రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం దాచుకోవడానికి తమ భూమిలో కళ్ళెం నిర్మించదలిస్తే నిర్ణయించిన ధరలో ఎస్సీ ఎస్టీలకు 100%, ఇతరులకు 90% మంజూరు చేయాలని, ఈ కల్లాల ధరలు 500 నుంచి 600 ఎస్ఎఫ్టీకి 56,000, 700 నుంచి 800 ఎస్ఎఫ్టీకి 68,000 మరియు 800 నుంచి 900 ఎస్ఎఫ్టీకి 85,000గా నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో నియోజకవర్గానికి 1000 చొప్పున కల్లాలు మంజూరు చేశారని, నిర్మాణం చేయదలిచిన రైతులు ఈ నెల 22 నుండి 27 వరకు సంబంధిత ఏఈఓకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. వచ్చిన దరఖాస్తులను ఏఈఓలు ఎప్పటికప్పుడు వెరిఫై చేసి 30వ తేదీలోపు ఫైనల్ లిస్టు పంపాలని, అర్హత ఉన్న రైతులకు లాటరీ పద్ధతిలో కల్లాలు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని, ప్రజలు స్వచ్ఛందంగా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం 10 గంటల 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో నిల్వనీటిని తొలగించి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని తమ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి రగిలించిన మహానీయుడు కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ 9వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసమై తన జీవితాన్ని పణంగా పెట్టిన ప్రొఫెసర్ జయశంకర్ సారి 9వ వర్ధంతి సందర్భంగా వారికి మా తరఫున, మా పార్టీ తరఫున, ప్రజల తరఫున ఘన నివాళులర్పిస్తూ ఉన్నాం. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అయితే ఏదైతే కళలు కన్నారో ఆ కళలను మేము కావచ్చు, మా పార్టీ కావచ్చు, మా ప్రజలందరూ పూతా చెప్పకుండా పాటిస్తామని, మరి కేసీఆర్ అధ్యక్షతను ఏదైతే ఈరోజు తెలంగాణలో అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మరి ఏవైతే ప్రొఫెసర్ జయశంకర్ ఆ రోజు కళలు కన్నారో ఆ కళలన్నింటినీ కూడా కేసీఆర్ అధ్యక్షత మరి ఈరోజు నెరవేరుతా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమనారెడ్డి, విశాలిని రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతున్న వేళ, వైరస్ను నిరోధించే మందు ఇంకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వేళ గ్లేర్మార్క్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ శుభవార్త తెలిపింది. కరోనాపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీవైరల్ ఔషధం ఫావిపిరావిర్ను ఫాబిప్లు పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ఔషధం స్వల్ప మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నది. 3 దశల హ్యూమన్ ట్రయల్స్లో ఇది రుజువైందని వెల్లడించింది. ఈ ఔషధంతో 88% సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది.
ఒక్కో టాబ్లెట్ ఖరీదు 103 రూపాయలు. 34 టాబ్లెట్లు ఉన్న స్క్రిప్ట్ 3500 రూపాయలు. ఒకే టాబ్లెట్ డోసు 200 మిల్లీగ్రాములు. మొదటి రోజు తీసుకోవాల్సింది 1800 మిల్లీగ్రాముల డోసు 2 సార్లు తీసుకోవాలి. తర్వాత తీసుకోవాల్సిన డోసు వివరాలు 800 మిల్లీగ్రాములు డోసు రోజు 2 సార్లు 14 రోజుల పాటు తీసుకోవాల్సిన సూచించింది. ఇది వైరస్పై 4 రోజుల్లోనే ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నది. మార్కెట్లో విడుదలకు అవసరమైన అనుమతులను శుక్రవారమే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది. కోవిడ్ చికిత్స కోసం భారత ప్రభుత్వం అనుమతించిన మొట్టమొదటి ఓరల్ నోటీసు తీసుకునే ఔషధం ఫాబిఫ్లూ అని గ్లెయిన్ మార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు గ్లెయిన్ మార్క్ చైర్మన్ గ్లెన్ పాల్డన్హా చెప్పారు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చని ఆయన తెలిపారు. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్, చికిత్సకు రోగి అనుమతిని బట్టి ఈ మందును అమ్మనున్నట్టు వెల్లడించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు కార్యక్రమం నిర్వహించినట్లు నగర మేయర్ దండు నీతికిరణ్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు 10 నిమిషాలు కేటాయించే కార్యక్రమాన్ని ఈరోజు మారుతినగర్లో పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో దోమల వృద్ధి కాకుండా ఆయిల్ బాస్ ఉంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, సాయి వర్ధన్, బట్టు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎవరి నుంచి కూడా కరోనా నిర్ధారణ నిమిత్తం నమూనాలను సేకరించలేదని ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో కరోనా విభాగానికి ఓపీ రాలేదన్నారు. జిల్లాలో తాజాగా మరో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరి ప్రాథమిక సంక్రమణదారుల వివరాలను ఆరా తీసి నమూనాలను సేకరిస్తామన్నారు. పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపుతామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ విందు నిర్వహించగా ఇందులో ఇప్పటికే 3కి కోవిడ్ సోకింది. కిరాణా దుకాణంలో పనిచేసే గుమ్మస్తాకు పాజిటివ్ నిర్ధారణ కాగా ఈ 4 హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. వీరికి సంబంధించి ప్రాథమిక సంక్రమణదారులకు పరీక్షలు జరపగా తిరిగి శనివారం 2కి కోవిడ్ సోకినట్లు తేలింది. ఒకరు గోదాం రోడ్డుకు చెందిన వారు కాగా మరొకరు అశోక్ నగర్ వాసితో పాటు విద్యానగర్కు చెందిన ఒక మహిళ కూడా ఉన్నారు. ఈమె హైదరాబాద్లో ఒక ఆసుపత్రికి వెళ్ళగా కోవిడ్ నిర్ధారణ అయింది. వీరు ఎవరినెవరిని కలిసారో గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మొన్నటి వరకు పట్టణాల్లో కేసులు రాగా ఇటీవల పల్లెలకు పాకుతుంది. గాంధారి మండల కేంద్రంలో ఇటీవల 2 కేసులు నమోదయ్యాయి. తాజాగా సదాశివనగర్ మండలం మల్లుపేటలో మరొకరి కరోనా సోకింది. దీంతో గ్రామీణ ప్రజలు అప్రమత్తమై స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కోవిడ్ ప్రబలుతున్న మండలాల్లో స్వీయ కట్టడికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఇప్పటికే కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జూన్ 3 నుంచి 20 వరకు మొత్తం కేసుల సంఖ్య 10 దాటింది. గ్రామాలు, పట్టణాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ను అమలు చేస్తుండగా జిల్లా కేంద్రంలో ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. కొందరు మాస్కులు ధరించకుండానే రోడ్డెక్కుతున్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదు. 2 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో మొన్నటి వరకు 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాల నిర్వహణ వేళను మరో 2 గంటలు పెంచారు. తాజాగా జిల్లా కేంద్రంలో ప్రాథమిక సంక్రమణదారుల నుంచి కొత్తగా 2 కేసులు నమోదు కావడం ప్రజల్లో గుబులు రేపుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ నగర శాఖ అధ్యక్షులు ఎండాల సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో యోగా గురువు సుధాకర్ రావు యోగా ఆసనాలు చేయించారు. ఈ కార్యక్రమానికి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన కానుక యోగా అన్నారు. అదేవిధంగా యోగా అనే మాటకు ప్రాచీనమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని, మనస్సును అదుపులో పెట్టుకోవడానికి ప్రధానమైనది యోగా అని తెలిపారు. రోగ నివారణకు, రోగ నిరోధానికి, ఆరోగ్య ప్రాప్తికి ఆసనాలు ఉపకరిస్తాయని, రోజువారీ దినచర్యలో ఒక భాగంగా యోగాను జోడించుకోవాలని తెలియజేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆసనాలతో శరీరంలోని నాడుల్ని శుద్ధి చేయడం, శరీర భాగాలు ఉత్తేజితం కావడానికి, మానసిక ఒత్తిడి దూరం కావడానికి ప్రతి మనిషికి యోగా ఆసనాలు ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా మితమైన ఆహారం సేవనంతో పాటు యోగ సాధన చేస్తే మనిషి ఆలోచనల్లో మార్పు కలిగి మన నిత్య జీవితంలో యోగాభ్యాసాన్ని ఒక భాగంగా అలవాటు చేసుకోవడం ఎంతో ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత ఐక్యరాజ్య సమితి సుమారు 200 దేశాలపై ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనమందరం యోగా చేద్దాం, మన ఆరోగ్యాలను కాపాడుకుందాం. ఈ కరోనా మహమ్మారి సందర్భంగా అనేక మంది మన పురాతనమైన
కాషాయ రసాలు తీసుకుంటూ యోగా చేస్తూ మన శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నరేష్, శ్రీనివాస్ శర్మ, మల్లేష్ యాదవ్, స్వామి యాదవ్, నారాయణ యాదవ్, నాగరాజు, ప్రభాకర్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దడ్వాయి నూతన పాలకవర్గం ఎన్నుకున్నారు. దడ్వాయి యూనియన్ నూతన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా దడ్వాయి యూనియన్ ఎన్నికలు శనివారం నిర్వహించామని, ఇందుకు గాను నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. యూనియన్ బలోపేతానికి కృషి చేసి కార్మికుల వెంట నిలబడి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుండి వారి సమస్యల సాధన కోసం పోరాడుతుందని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ నేపథ్యంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దడువై యూనియన్ నిన్న జరిగినటువంటి ఎన్నికలలో మమ్మలను గెలిపించినందుకు పేరు పేరున మా దడువై యూనియన్ కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా దడువై సోదరులు ఏమైనా సమస్యలున్నా మా దృష్టికి తెచ్చిన ఏడల పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి అట్టి సమస్యలను సాల్వ్ చేస్తామని చెప్పేసి మా దడువై సోదరుల సమక్షంలో మేము ఇది చేస్తున్నాము. మరియు మాపై నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మేము అన్ని దడువై కార్మికుల సమస్యల గురించి పాటుపడతామని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సూర్యగ్రహణం సందర్భంగా ఆర్ము పట్టణంలోని ఆలయాలు మధ్యాహ్నం వరకు మూసి ఉంచారు. రాహుగ్రస్త చూడమని సూర్యగ్రహణం దృశ్య ఆర్ము పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై ఆలయాలు జంబి హనుమాన్ ఆలయం, రామాలయం, సాయిబాబా ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీనారాయణ ఆలయం, నరసింహస్వామి ఆలయాలతో పాటు పట్టణ మండలంలోని గ్రామాల్లో గల ఆలయాలన్నింటినీ మూసివేశారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన మధ్యాహ్నం 2 గంటల వరకు ముగిసింది. 2 గంటల అనంతరం ఆలయాలు తెరిచి శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యగ్రహణం దృశ్య ప్రజలెవరూ బయటకు రాకపోవడంతో పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మహానీయులు తెలంగాణ సూక్తి ప్రబలి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ అన్నారు. మహానీయులు తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ 9వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నగరంలోని కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నిజామాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి నాయకులు జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ మీ పేరు లేనిదే తెలంగాణ చరిత్ర లేదు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు మీరు మా తెలంగాణ గుండెలో పదిలంగా కొలువుంటారు. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా, స్వపరిపాలనే ఆశయంగా, పరాయి పాలనకి వ్యతిరేకంగా తెలంగాణ జాతిని ఉద్యమ బాట పట్టించి యుద్ధం నేర్పిన యుగ పురుషుడు జయశంకరుడు తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. మరి నివాళులర్పించడం జరిగింది. మరి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర అవతరణ, మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను చేసినటువంటి కృషిని తెలంగాణ సమాజం మరియు తెలంగాణ జాగృతి మరి ఎప్పటికీ మరవబోదు. మరియు ఆ సారు చూపినటువంటి బాటలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, మరి మన రాష్ట్ర ప్రజలు కానివ్వండి, తెలంగాణ జాగృతి కూడా ఆయన చూపిన బాటలోనే అడుగులేస్తూ నడుస్తూ ఉంది. ఇటీ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, నరాల సుధాకర్, రమేష్, సాయికృష్ణ, హరీష్, సందీప్ తదితరులు జయశంకర్కి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ దండు నీతు కిరణ్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల్లో భావజాల వ్యాప్తిని రగిలించిన మహానీయులు తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ వారికి ఘన నివాళులర్పించారు. ముందుగా నిజామాబాద్ నగర ప్రజలకి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆచార్య జయశంకర్ సార్ గారి వర్ధంతి 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన ఒక వ్యక్తే కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయన స్ఫూర్తి వల్లనే మనం ఈరోజు ఈ తెలంగాణ గడ్డ మీద ఇలా నిలబడి ఈరోజు మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క రచనలు మాత్రమే అని మనము నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే ఒక తూటాల్లాగా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, సాయి వర్ధన్, బట్టు రాఘవేందర్, ధర్మపురి, మల్లేష్ అరుణ్, యమున, అనిల్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విశ్వకర్మ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగులు ప్రొఫెసర్ జయశంకర్ 9వ వర్ధంతి సందర్భంగా వివా నిజామాబాద్ డివిజనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఆశయాలను స్మరిస్తూ నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల కృష్ణాచార్య, బ్రహ్మేశ్వరాచారి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ ప్రజానికానికి మన జయశంకర్ సార్ 9వ వర్ధంతి సందర్భంగా వారి చేసినటువంటి ఈ కార్యక్రమాలు కానీ తెలంగాణ జాతి కోసం ఆయన ఆజన్మంత బ్రహ్మచారిగా ఉండి వారు చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ ఈరోజు మా విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున సార్కి ఘన నివాళి సమర్పించడానికి ఇక్కడికి వచ్చాం. నవీపేట్ మండలంలో సూర్యగ్రహణం సందర్భంగా మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తుంగని హనుమాన్ ఆలయంతో పాటు వివిధ గ్రామాల్లోని అన్ని ఆలయాలను ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసి ఉంచారు. తుంగని హనుమాన్ ఆలయంలో సూర్యగ్రహణం సందర్భంగా పండితులచే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు యజ్ఞం నిర్వహించారు. సూర్యగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ విజయ, రవీందర్ రావు, అశోక్ బాయ్, దశరథ్లతో పాటు ఇందూరుకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కలిగోట గంగాధర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని, ఆయన కలలుగన్న బంగారు తెలంగాణ కోసం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని, యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు, మన తెలంగాణ సాధన సిద్ధాంతకర్త. వారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మేధావి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న తరుణంలో తన ఆటోలో ఎక్కే ప్రయాణికులను వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు టెంపరేచర్ మిషన్ను కొనుగోలు చేసిన కిషన్ నేడు ఎస్ఐ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ప్రారంభించారు. నవీపేట మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొప్పిరియా కిషన్ కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు ఆటోలకెక్కి ప్రయాణికులను వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ముందుకు వచ్చి టెంపరేచర్ మిషన్ కొనుగోలు చేశారు. నవీపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఆటోలలో ప్రయాణాలు కొనసాగించే ప్రయాణికులను శానిటైజర్తో పాటు టెంపరేచర్ మిషన్తో పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని ఆటోలో ఎక్కించుకోవడం, టెంపరేచర్ అధికంగా ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కిషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్న ఈ తరుణంలో ఆటో డ్రైవర్లందరూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ ఉపయోగిస్తూ ఆటోలలో ప్రయాణికులను పరిమిత సంఖ్యలో తీసుకెళ్లాలని సూచించారు. మిగతా డ్రైవర్లు కిషన్ను ఆదర్శంగా తీసుకొని వారందరూ టెంపరేచర్ మిషన్, శానిటైజర్ ఉపయోగించడం ద్వారా కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ఈరోజు మన నవీపేట మండల కేంద్రంలో నాలేశ్వర్ గ్రామానికి చెందిన కిషన్ అనే ఆటో డ్రైవరు తన సొంత ఖర్చులతోటి థర్మోమీటర్ కొనుగోలు చేసి ప్యాసింజర్స్ మన వాహనంలో తీసుకోబోయే ముందు ప్యాసింజర్స్ యొక్క టెంపరేచర్ని చెక్ చేసుకొని ఫీవర్ లేదనుకుని అంత నార్మల్ ఉన్నదన్న తర్వాతనే వెహికల్లో తీసుకుపోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా మంచి పరిణామం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పరిశుభ్రం చేశారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు తన క్యాంపు కార్యాలయంలో పరిశుభ్రత పాటించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మనం నివసించే ప్రాంతాల్లో పరిసరాలను శుభ్రపరచుకుంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో సైదు నరేష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా ఆసనాలతో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం సైదు నరేష్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సైదు రమేష్ మాట్లాడుతూ యోగా మానవాళి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైందని, ఎన్నో అనారోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి యోగాకు ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా ఆసనాలు వేసే అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాల్, ప్రసాద్, మహేందర్, గంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఎంపీపీ పస్క నర్సయ్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు జయశంకర్ అని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన ఉద్యమాలు ఎన్నటికీ మరువలేని, రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆయన కలలు కన్నా బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో మేఘా గ్రామంలో అగ్ని ప్రమాదంలో పండుగ ముందు 2 ఇళ్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైతుల్ ఇమ్దద్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ ముఫ్తీ మెహబూబ్ మేఘాకు వెళ్లి 2 కుటుంబం వాళ్లకు టిన్షర్ట్ వేయడం జరిగింది. కుటుంబం వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ మద్నూర్ అనిత రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ముఫ్తీ మెహబూబ్ ఎక్కడైనా సరే ఇబ్బందిలో ఉన్నా సహాయం చేయడానికి ముందులో ఉంటారు. షేకాపూర్ గ్రామస్తులు కూడా బియ్యం, నగదు డబ్బులు ఇచ్చారు. జెడ్పీటీసీ అనిత కూడా 2 క్వింటాలు బియ్యం అందజేశారు. ట్రస్ట్ మెంబర్స్ జెడ్పీటీసీ అనిత, సర్పంచ్ సూర్యకాంత, మావలన షెబ్బీర్, యూత్ లీడర్ రైస్ ఖాన్, డాక్టర్ నవాబ్ దెగ్లూర్కర్, యూసుఫ్ గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోస్ట్ ఆఫీస్లో 4 లక్షల చోరీ జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్లో క్యాషియర్గా పనిచేస్తున్న గోపాల్ ఉపాధి హామీ కూలీలకు డబ్బులు పంచడానికి పోస్ట్ ఆఫీస్లో కాంట్రాక్టు బేసింగ్పై పనిచేస్తున్న శంకర్కు 5 లక్షలు అప్పజెప్పాడు. సాయంత్రం కావడంతో శంకర్ పోస్ట్ ఆఫీస్లో బీరువాలో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. ప్రొద్దున వచ్చి చూడగా 1 లక్ష ఉండి 4 లక్షలు చోరీ కావడంతో శంకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు దొంగతనం జరిగిన బీరువాకు అలాగే తాళం వేసి ఉండటంతో పోస్ట్ ఆఫీస్లో వారి దొంగలు అయ్యుంటారని పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాన్స్వాడ పోస్ట్ ఆఫీస్లో ఎంటీఎస్గా అంటే మల్టీ టాస్క్ స్టాఫ్గా పనిచేస్తున్న శంకర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అతనికి ఉపాధి హామీ పథకం సంబంధించిన తర్వాత ఆసరా పెన్షన్లకు గుండెనెల్లి గ్రామంలో పంచవలసిన డబ్బులను వీళ్ళ అసిస్టెంట్ పోస్టల్ మాస్టర్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బును అతను పోస్ట్ ఆఫీస్లోనే బీరువాలో పెడితే దాంట్లో నుండి 4 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది. దానిపైన అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. 6వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా దయానంద్ యోగా రీసెర్చ్ సెంటర్లో యోగా డే నిర్వహించారు. దయానంద్ యోగా సెంటర్ డైరెక్టర్ రామచందర్ మాట్లాడుతూ యోగా మన పూర్వీకుల నుండి మనకు అందిన అపూర్వ అవకాశం అన్నారు. యోగా యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు తెలిపి ప్రపంచ యోగా డేను 2015 నుండి జరిపించుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో మన అందరికీ రక్ష యోగానే అన్నారు. గత 40 సంవత్సరాలుగా నిజామాబాద్లో దయానంద్ యోగా అండ్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రుక్మన్ రావు, జిల్లా యోగా అసిస్టెంట్ ప్రెసిడెంట్ ప్రభాకర్, యోగా టీచర్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వార్తలు చూద్దాం. ఈ సందర్భంగా సంఘ సభ్యులు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటాలు చేసిన మహానీయుడు జయశంకర్ అని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బాల్కొండ నియోజకవర్గం మోటార్లో శనివారం 3 ప్రమాదాలు జరగగా ఒకరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. మరొకరు వరద కాలువలో పడి వృద్ధులు మృతి చెందగా మరో యువకుడు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని గాన్లపేట గ్రామానికి చెందిన పల్లె పెద్ద వెంకటి మతిస్థిమితం లేక గత 3 రోజుల క్రితం అకస్మాత్తుగా కాలువలో పడి 3 రోజుల అనంతరం మృతదేహం లభ్యమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేశారని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ 9వ వర్ధంతి వేడుకలను మండల్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోటార్లో జాతీయ రహదారి పక్కన గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ 9వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ రోజు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నందిపేట జెడ్పీటీసీ ఎర్ర ముత్యం మాట్లాడుతూ, మా వనరులపై మాకు అధికారం కావాలి, యచక దశక నుంచి శాసించే దశకు తెలంగాణ రావాలి, మా తెలంగాణ కావాలి అంటూ ముందుండి ఉద్యమాన్ని నడిపించిన తెలంగాణ జాతిపిత జయశంకర్ అడుగుజాడల నడుస్తామని అన్నారు. నిజామాబాద్ నందు 40 డివిజన్ కార్పొరేటర్ ఎన్ చరణ్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని గౌతమ్ నగర్లోని బేతెస్తా ఏజీ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ ప్రార్థనలు తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి జోసఫ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, కోనేటి రాజు, ఎన్ ప్రమోద్, అభిలాష్ పాల్గొని ఉన్నారు. జయమాతే ఇస్లామీ హింద్ నిజామాబాద్ తరపున నిజామాబాద్ నగరంలో ఉచితంగా శానిటైజర్ మందిరాలు, చర్చిలు, మసీద్లతో శానిటైజేషన్ చేయడం జరిగింది. ఈ విషయం షేక్ హుసేన్ దావా కన్వీనర్ నిజామాబాద్ మాట్లాడుతూ తెలిపారు. ఈ శానిటైజేషన్ ఇర్ఫాన్ బృందం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగా ద్వారా అనేక ఇబ్బందులను అధిగమించవచ్చని, రోగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుంది ప్రధానమంత్రి మోదీ. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా యావత్ జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఉల్లాసంతో మానసిక ఉల్లాసం పొందుతాము. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. ఆకాశంలో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యుడికి జాబిల్లి అడ్డు రావడంతో గగనతలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేసింది. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నాన్న, అనుక్షణం వెన్నంటే ఉండే మార్గదర్శకుడు నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా జీటీపీఎల్ కేసీ స్పెషల్ స్టోరీ. గ్రామ పంచాయతీలలో పనిచేసే వర్కర్లు ఎవరు ఆఫీసులో ఉండరాదు, ఫీల్డ్లోనే ఉండాలి. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 15,413 పాజిటివ్ కేసులు నమోదు. వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జీటీపీఎల్ న్యూస్.